స్వర్గీయ ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మదిపాడు మండలం హెడ్ క్వార్టర్లో టీడీపీ జెండాను ఆవిష్కరణ చేసిన సంతనూతలపాడు నియోజకవర్గ శాసనసభ్యుడు గౌరవనీయులు శ్రీ బిఎన్ విజయకుమార్. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మండవ జయంతిబాబు, ఉప్పుకొండూరి నాగేశ్వరరావు, ఎంపీటీసీ అద్దేపల్లి దుర్గాభవాని, గ్రామ సర్పంచులు మండల శివానందరావు, కాకర్ల విజయ్, కస్టర్ ఇన్ఛార్జీలు పాడిబండ్ల అజయ్ కుమార్, దేవాబతిన ప్రసాద్, యూనిట్ ఇన్ఛార్జీలు మండవ గోపీచంద్, దొప్ప వెంకట శేషయ్య, ముళ్ళూరి మురళి, గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కడియాల రఘుబాబు, నారిపెద్ది అనిల్, పోకూరి శ్రీనివాసరావు, సింతల శ్రీనివాసరావు, నల్లూరి రామచంద్రరావు, వేలుపుల నాగరాజు, రెబ్బవరపు ప్రభాకర్ రావు, మందపల్లి శ్రీనివాసరావు, మనగపాటి రామకృష్ణ, గడ్డం రవి, ముప్పా రవి, దుక్కినేని నరసింహారావు, నారిపెద్ది వరహాలు చౌదరి, దార్ల రామారావు నాయుడు, భానుచందర్, అబ్బూరి శేషగిరిరావు, రావి నరసింహారావు, మారెల సురేంద్రబాబు, సుద్దపల్లి అనిల్, సుద్దపల్లి నరసింహారావు, ఎద్దు రాంబాబు, గంగవరపు జోసఫ్, వడ్డెంపూడి శ్రీనివాసరావు మరియు తెలుగుదేశం పార్టీ అభిమానులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. Praveen. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ప్రీతమ నాయకులు మన ఎమ్మెల్యే గారు విజయ్ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ, మీడియా సోదరులకు కూడా ఒకసారి కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాను. ఆ రోజు అన్న ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టిన రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక శుభదినం అని చెప్పుకోవచ్చు. ఎన్నో రకాల కార్యక్రమాలు, ఏక నిర్ణయాలు చేసి ప్రజలకి ఇష్టమైన దగ్గరగా ఉండే పథకాలను తీసుకొచ్చిన వ్యక్తి అన్న ఎన్టీఆర్ గారు. చాలా చెప్పచ్చు. ఆ రోజు తాలూకాలకి ఎదుక్కుంటా సుదూర ప్రాంతాలు మార్కాపురం, గిద్దలూరు, తర్వాత ఇటు నుంచి అద్దంకి, ఇటు నుంచి కూడా ఒంగోలు పోయి పని చేయించుకొచ్చిన పరిస్థితుల్లో మాండలిక వ్యవస్థ తీసుకొచ్చి ప్రతి మండలంలో కూడా ఒక ఎంఆర్ఓ ఆఫీసు, ఒక ఎండిఓ ఆఫీసు, ఒక హాస్పిటల్, ఒక పశు వైద్యశాల, ఇలా గవర్నమెంట్కి సంబంధించిన హాస్టల్స్ కానీ ఇవన్నీ ఇంప్లిమెంట్ చేసింది ఆ రోజు అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు గారని చెప్పచ్చు. ఈరోజు మనందరం ఆ గొడుగు కింద చాలా గొప్పగా నాయకులుగా చాలామంది అవుతా ఉన్నామంటే అది స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారి పుణ్యమని చెప్పుకోవచ్చు. ఈ తెలుగుదేశం పార్టీలో పనిచేయడం అనేది ప్రజలకి సేవ చేయడం అని భావిస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం 43వ దినోత్సవానికి ఇక్కడ విచ్చేసిన తెలుగుదేశం కార్యకర్తలకి, నాయకులకి, ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు
తెలుగుదేశం పార్టీ పుట్టి 43 సంవత్సరాలు అయింది. ఈ రాష్ట్రాన్ని అప్పుడు కంబైన్ రాష్ట్రాన్ని, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ని దగ్గర దాపు సగము కన్నా ఎక్కువ మనమే పరిపాలించాం. ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటిదంటే, ఆ రోజు అన్న ఎన్టీఆర్ ఒక మంచి ఉద్దేశంతో పార్టీ పెట్టి ప్రజలకి సేవ చేయాలని, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి బాటలో నడపాలని ఆ రోజు నిర్ణయించుకొని, ఈరోజు 43 సంవత్సరాలైనా కానీ పార్టీ గట్టిగా ఉందంటే తెలుగుదేశం పార్టీ, ఎన్టీ రామారావు, దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రజలకి, రాష్ట్రానికి ఎంతో సేవ చేశారు కాబట్టి ఈరోజు ఇంత బలంగా ఉంది. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిదంటే, ఆ రోజు అన్న ఎన్టీఆర్ 82లో పార్టీ పెట్టి 9 నెలల్లోనే ఒక రికార్డులో ఆయన ప్రభుత్వం ఏర్పాటు చేశారు. మనం గమనించాల్సిన విషయాలు ఏంటిదంటే, కొన్ని చాలా మంచి నిర్ణయాలు తీసుకున్నారు. అది ఈ రోజుకి కూడా అన్న ఎన్టీఆర్ గారి మీద ప్రేమ దానివల్ల అనేది మనం గుర్తు తెచ్చుకోవాలి. మొట్టమొదటిగా ఆయన సంక్షేమ కార్యక్రమాలు, అనేక సంక్షేమ కార్యక్రమాలు ఆ రోజు పెట్టారు. అంటే సంక్షేమ కార్యక్రమాలు ఇంకొక లెవెల్కి తీసుకొని వచ్చిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఆ రోజు ₹2 కిలో బియ్యము, పక్కా గృహాలు, 2,20,000 పక్కా గృహాలు ఆ సంవత్సరం ఆయన సీఎం అయిన వెంటనే అనౌన్స్ చేశారు. దాని తర్వాత రెసిడెన్షియల్ స్కూల్లో బడుగు బలహీన వర్గాలు చదవడానికి ఎంతో అవసరం, చదువుతూనే వాళ్ళు పైకి రావచ్చు అనే ఉద్దేశంతో మంచి రెసిడెన్షియల్ స్కూల్స్ కట్టించాడు. రైతులకి ఆ రోజు ఎన్నో మంచి కార్యక్రమాలు, రైతులకి ఉపయోగపడే కార్యక్రమాలు పెట్టారు. హార్స్ పవర్కి ఏదో ₹40 ఎంత ₹50 పెట్టారు. అదేవిధంగా తెలుగు గంగా ప్రాజెక్టు ధైర్యంగా నిర్మించి అనేక ప్రాంతాలకి తాగునీరు వచ్చే విధంగా ఆయన ప్రయత్నించారు. అదే కాకుండా ఇంకొకటి, అడ్మినిస్ట్రేషన్లో అనేక మార్పులు తెచ్చారు. ముఖ్యంగా ఏంటిదంటే, పట్వారీ కర్ణంది రద్దు చేశాడు. ఆ రోజు మరీ ముఖ్యంగా తెలంగాణ ఏరియాలో అది చాలా ఇబ్బందికరంగా ఉన్నది, మరీ ముఖ్యంగా బడుగు బలహీన పేద ప్రజలకి. సో ఆ రోజు ఆ కర్ణం వ్యవస్థని, పట్వారీ వ్యవస్థని చేసి ఒక విధంగా చెప్పాలంటే ఫ్యూడలిజాన్ని పక్కన పెట్టాడు. ఇవన్నీ అదే కాకుండా బీసీలకి చాలా ప్రాధాన్యత ఇచ్చిన వ్యక్తి తెలుగుదేశం పార్టీ, మరి ముఖ్యంగా ఎన్టీ రామారావు గారు. సో దాని తర్వాత ఈ బీసీలకి, మామూలు వాళ్ళకి ఎంతో ప్రాధాన్యత ఇచ్చి, చాలా మంది మామూలు వ్యక్తికి పొలిటికల్ జీవితం ఇచ్చి, ఈరోజు ఆయన పాత్రుడు స్పీకర్ ఉన్నప్పుడు ఆ రోజు 83లో ఆయన మామూలు ఒక చదువుకొని అప్పుడే బయటకు వచ్చిన వ్యక్తి. ఇలాంటి వాళ్ళని ఎంతో మందిని తయారు చేసిన వ్యక్తి ఆ రోజు ఎన్టీ రామారావు. ఆయన ఒక నినాదనం చేశారు ఆ రోజుల్లో, ఏంటిది, ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అని. అది ఎంతో, దాంట్లో అర్థం చేసుకుంటే అది ఎంతో గొప్ప నినాదనం. అది పాటించి ఈరోజు తెలుగుదేశం పార్టీ ఇంతవరకు బలపరిచిందంటే ఆ రోజు ఎన్టీ రామారావు గారు చేసిన మంచి పనులు. దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు దాన్ని ముందుకెళ్ళటం. ఎందుకంటే మనం ఎన్నో చూసాం, వాళ్ళ నాన్నేమో చాలా మంచి బ్రహ్మాండంగా ఉంటాడు, కంపెనీలు నడిపిస్తాడు, వ్యవసాయాలు చేస్తాడు, కొడుకు వస్తే దేనికి పనికిరాడు. కానీ ఎంత గొప్ప వ్యక్తి అయినా కానీ పార్టీని అదే లెవెల్లో నిలబెట్టడం అది కూడా చాలా గొప్ప విషయమే. అందుకని చంద్రబాబు నాయుడు గారు సమర్థంత, ఎందుకంటే ఎన్టీ రామారావు లాంటి గొప్ప వ్యక్తి పెట్టిన పార్టీని అదే ఆశయాలతో అదే ముందుకు తీసుకుంటే అది కూడా చాలా గొప్ప విశేషం. అది ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయుడు గారు ఆ పని చేశారు. రాబోయే కాలంలో కూడా లోకేష్ గారు దాన్ని ఇంకా ముందుకు తీసుకొని వెళ్తారని మనం అందరం ఆశిస్తున్నాం. అదే బాటలో ఆయన కూడా ఉన్నారని మనం ఈరోజు గమనించాలి. సో ఒకటేంటిదంటే, మనం ఎన్టీ రామారావు గారు ఈరోజు తెలుగుదేశం పార్టీ పుట్టింది కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటిదంటే, ప్రజలకి మనం సేవ చేస్తే మనం ఎప్పుడు గట్టిగా ఉంటాం. అందుకని మనం ఎప్పుడు ప్రజల పక్షాన ఉండాలా. లీడర్లు అందరూ తెలుగుదేశం పార్టీలో ఉండేది వాళ్ళ కోసం కాదు, ప్రజల కోసం, రాష్ట్రం కోసం, మీ ప్రాంతాల కోసం, మీ విలేజ్ కోసం మనం గుర్తుపెట్టుకొని ఎన్టీ రామారావు గారి స్ఫూర్తితో ముందుకెళ్తే ఇది మన తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ ఎన్ని రోజులు ఉంటుంది అన్ని రోజులు ఉంటుందని ఇది నేను మీ అందరికీ గుర్తు చేస్తూ, ఆయన పూర్తితో ప్రజల్లో ఇంకా బాగా పనిచేసి పార్టీకి మంచి పేరు తీసుకొని రావాలని మరీ కోరుకుంటూ
ఈరోజు ఒక గొప్ప వ్యక్తి అంటే మన రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఉన్న మంచి గొప్ప వ్యక్తులలో ఒక 5 మందిలో మన ఎన్టీ రామారావు గారు కూడా ఉన్నారు. ఒకటి మనం ఈరోజు గమనించాల్సిన విషయం ఏంటిదంటే చాలామంది నాయకులు ఉంటారు, చాలామంది చీఫ్ మినిస్టర్లు ఉంటారు, కానీ ప్రజల్లో దూసుకొని వెళ్ళిపోయి వాళ్ళ మనసులు తాకిన వ్యక్తులు చాలా తక్కువ మంది ఉంటారు. దాంట్లో ఎంజీఆర్ ఒకడు, ఎన్టీ రామారావు ఒకడు, ఆ రోజు ఇందిరాగాంధీ, అలాంటి అదే స్ఫూర్తితో ఎన్టీ రామారావు గారి స్ఫూర్తితో మనము ప్రజలకి సేవ చేయాలని, ఇంకా రాబోయే కాలంలో వచ్చే 5 ఎలక్షన్ల రాష్ట్రం కోసం ప్రజల కోసం ఇంకొకసారి ఇంకా బలంగా తెలుగుదేశం పార్టీ రావాలని కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన రఘురామ్ గారు, అదేవిధంగా మన నాగేశ్వర గారు, మండల పార్టీ అధ్యక్షులు జయంత్ బాబు గారు అందరికీ నమస్కరిస్తూ ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. Praveen.